ఎమ్మెల్సీ కల్వకుంట్లకి అయితే ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఆమె లోపల ఉంది విచారిస్తారు. సో అయితే ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు, కవిత భర్త బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు, మాదాపూర్లోని కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారట. సో వస్తే ఇంకా పాపం పుణ్యం ఏం లేదు ఈ విషయంలో మాత్రం. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కానీ వాళ్ళు చేసినటువంటి కథలు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. అనిల్ కూడా మొన్న రాబోయ్ నువ్వు కూడా ఈడీ విచారణకి రా అంటే ఆయన ఇప్పుడు కాదు నాకు ఇంకా టైం ఉన్నది నేను రానని అన్నాడు. అరవింద్ కేజ్రీవాల్కి అదే పని చేసి తీసుకెళ్ళి లోపలేసారు. అట్లే కవిత ఫ్యామిలీ, కేటీఆర్ ఫ్యామిలీకి ఐ మీన్ ఈ కంప్లీట్ కల్వకుంట్ల ఫ్యామిలీకి రిలేటెడ్ ఉన్నటువంటి చాలా మంది ఇళ్లలో సోదాలు జరగబోతాయి రానున్నటువంటి రోజుల్లో. ఎంతమంది లోపలేస్తారో మనం చూడాలి. కానీ బీజేపీ ఒక ఆలోచనకు వచ్చిందా అంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కవితను లోపడేస్తే అయిపోతుండే అన్న. నేను ఇందాక చెప్పిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో లేదా ఫోన్ రికార్డింగ్స్ వ్యవహారం ఏదైతే ఉందో అడ్వాన్స్గా వాళ్ళకి తెలిసేది ఏం జరుగుతుంది, ఏం డిస్కషన్స్ జరుగుతున్నాయని. సో వీళ్ళ మూవ్మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండేది. నువ్వు గమనించుకుంటే కవిత అరెస్ట్కు ముందు వరకు లేదా గవర్నమెంట్ మారేంత వరకు ఈడీ ఏనాడు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోలేదు. జస్ట్ నోటీసులు ఇచ్చింది, పక్కన పెట్టింది. అట్లీస్ట్ మన స్టేట్ వరకు కూడా, ఢిల్లీ వరకు కూడా గమనించుకున్నా. ఎప్పుడైతే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యిందో సో అక్కడ నుంచి నీకు యాక్షన్ చాలా ఫాస్ట్ అయింది. ఆయన ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు, ఆయన అరెస్ట్ కూడా ఎన్ని రోజులు అయింది, మహా అంటే నెల 2 నెలలు అయిందా, అంతేనా, అంతకంటే ఎక్కువ టైం కాలే. సో ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వీళ్ళ ఆగడాలన్నీ ఆగిపోయినాయి. కాల్ రికార్డింగ్ లేవు, ఫోన్ ట్యాపింగ్ లేవు, ఏం లేవు ప్రస్తుతానికైతే. మేబీ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తారా మనకు తెలియదు, దేవుడు ఎరుగు. సో కాకపోతే బయటకు వస్తే దొంగ, బయట పడకపోతే దొర అనేటువంటి విషయం అందరికీ తెలిసింది. సో అదే జరిగింది. అదే వ్యవహారం వల్ల లేట్ అయిన అరెస్టులు. సో ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతున్నటువంటి చర్యలన్నీ కూడా దానిపైనే. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా ఎత్తుకొని పోతే సంతోషమే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఆమె లోపల ఉంది విచారిస్తారు. సో అయితే ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు, కవిత భర్త బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు, మాదాపూర్లోని కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో సోదాలు నిర్వహిస్తా ఉన్నారట. సో వస్తే ఇంకా పాపం పుణ్యం ఏం లేదు ఈ విషయంలో మాత్రం. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కానీ వాళ్ళు చేసినటువంటి కథలు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. అనిల్ కూడా మొన్న రాబోయ్ నువ్వు కూడా ఈడీ విచారణకి రా అంటే ఆయన ఇప్పుడు కాదు నాకు ఇంకా టైం ఉన్నది నేను రానని అన్నాడు. అరవింద్ కేజ్రీవాల్కి అదే పని చేసి తీసుకెళ్ళి లోపలేసారు. అట్లే కవిత ఫ్యామిలీ, కేటీఆర్ ఫ్యామిలీకి ఐ మీన్ ఈ కంప్లీట్ కల్వకుంట్ల ఫ్యామిలీకి రిలేటెడ్ ఉన్నటువంటి చాలా మంది ఇళ్లలో సోదాలు జరగబోతాయి రానున్నటువంటి రోజుల్లో. ఎంతమంది లోపలేస్తారో మనం చూడాలి. కానీ బీజేపీ ఒక ఆలోచనకు వచ్చిందా అంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కవితను లోపడేస్తే అయిపోతుండే అన్న. నేను ఇందాక చెప్పిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో లేదా ఫోన్ రికార్డింగ్స్ వ్యవహారం ఏదైతే ఉందో అడ్వాన్స్గా వాళ్ళకి తెలిసేది ఏం జరుగుతుంది, ఏం డిస్కషన్స్ జరుగుతున్నాయని. సో వీళ్ళ మూవ్మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండేది. నువ్వు గమనించుకుంటే కవిత అరెస్ట్కు ముందు వరకు లేదా గవర్నమెంట్ మారేంత వరకు ఈడీ ఏనాడు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోలేదు. జస్ట్ నోటీసులు ఇచ్చింది, పక్కన పెట్టింది. అట్లీస్ట్ మన స్టేట్ వరకు కూడా, ఢిల్లీ వరకు కూడా గమనించుకున్నా. ఎప్పుడైతే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యిందో సో అక్కడ నుంచి నీకు యాక్షన్ చాలా ఫాస్ట్ అయింది. ఆయన ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు, ఆయన అరెస్ట్ కూడా ఎన్ని రోజులు అయింది, మహా అంటే నెల 2 నెలలు అయిందా, అంతేనా, అంతకంటే ఎక్కువ టైం కాలే. సో ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వీళ్ళ ఆగడాలన్నీ ఆగిపోయినాయి. కాల్ రికార్డింగ్ లేవు, ఫోన్ ట్యాపింగ్ లేవు, ఏం లేవు ప్రస్తుతానికైతే. మేబీ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తారా మనకు తెలియదు, దేవుడు ఎరుగు. సో కాకపోతే బయటకు వస్తే దొంగ, బయట పడకపోతే దొర అనేటువంటి విషయం అందరికీ తెలిసింది. సో అదే జరిగింది. అదే వ్యవహారం వల్ల లేట్ అయిన అరెస్టులు. సో ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతున్నటువంటి చర్యలన్నీ కూడా దానిపైనే. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా ఎత్తుకొని పోతే సంతోషమే.